క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముందుగా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుణ్ణి దేవునితో ఐక్యం చేసిన రోజు. క్షయమైనటువంటి మానవ స్వభావాన్ని శాశ్వతమైన అక్షయమైనటువంటి దైవ స్వభావంతో ఐక్యపరచి నశించిపోవు మానవుణ్ణి నశింపు లేనటువంటి నిత్య జీవానికి నడిపినటువంటి గొప్ప రోజు ఈ క్రిస్మస్ పండుగ రోజు. మన మానవ స్వభావాన్ని దేవుడు స్వీకరించి తన దైవత్వంతో మానవత్వాన్ని నింపి బలమైనది వచ్చినప్పుడు పారిపోయినట్లే బలహీనమైన మానవ స్వభావాన్ని మన నుండి తీసివేసి మనల్ని దేవుని బిడ్డలుగా దైవత్వంతో దైవ స్వభావంతో నింపాడు క్రీస్తు. ఆ విధంగా క్రీస్తు మానవుడిగా మానవ రూపంలో మన మధ్య జన్మించడం అనగా దేవుడు మానవ రూపాన్ని స్వీకరించి మానవుడిగా ఈ లోకంలో జన్మించడం సకల మానవాళికి గొప్ప ఆనందకరమైన రోజు, గొప్ప సంతోషకరమైనటువంటి రోజు. బహుశా ఈ రోజుకు మించిన మరొక గొప్ప రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఈనాడు మనము క్రిస్మస్ పండుగ రోజున అర్ధరాత్రి దివ్య పూజలో వినియోగించేటటువంటి పట్టణాలను మనము ఆలకిస్తున్నాం. మొదటి పట్టణము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఆలకించాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 765వ సంవత్సరం నుండి 700 సంవత్సరం కాలంలో ఈ ప్రవచనాలను చెప్పాడు. ఈ ప్రవచనాలు నిస్సందేహంగా రానున్న మెస్సయ్య గురించి చెప్పబడ్డవే. ఈ ప్రవచనాలు అసిరియా ప్రజల చేతుల్లో దేవుని ఎన్నుకోబడిన ప్రజలు అనగా ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయి అనేక ఇబ్బందులకు గురి అయ్యి బబిలోనియాకి బానిసలుగా తీసుకుని పోబడి అక్కడ అష్టకష్టాలు అనుభవించినటువంటి ఈ సందర్భంలో ఈ ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇంచుమించు క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో ఈ ప్రవచనాలు చెప్పినట్లుగా మనకి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ప్రవక్త అసలు ఈ ప్రవచనాలను ఇశ్రాయేలులో వయసులో చిన్నవారిని లేదా వయసులో పెద్దవారిని లేదా పని చేయలేని వారిని బబిలోనీయులు వారి సొంత దేశంలో వారిని వదిలిపెట్టి ఉపయోగపడే వారిని అందరినీ కూడా బబిలోనియాకి తీసుకుని పోయారు. అలాంటి సందర్భంలో తమ వారిని పోగొట్టుకొని నిరాశతో దుఃఖంతో నిస్పృహలో మ్రగ్గుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఓదారుస్తూ యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఒకరోజు మీకు రాబోతూ ఉంది, అప్పుడు ఆ రోజున దేవుడు మీకు ఆనందాన్ని సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. ఆయన ఎన్నుకున్న ప్రజలను ఆయన చేయి విడువడు. విచారంతో తమ వారిని పోగొట్టుకొని దుఃఖమనే చీకటిలో మ్రగ్గుతూ ఉన్నటువంటి తన ప్రజలకు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడని, అతడు ఒక గొప్ప వెలుగును తెచ్చి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను ఆనందంతో నింపుతాడని, ఆ వెలుగు మెస్సయ్య రాకతోనే ఇశ్రాయేలీయులకు అంది వస్తుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ గొప్ప వెలుగును మీరు చూస్తారని చెప్పిన దాని అర్థం పూర్తిగా పరిస్థితి మారిపోతుంది. గొప్ప స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి గొప్ప రోజులు మీకు వస్తాయి. అవమానం అనే దుఃఖము అంతరించిపోయి మీకు బానిసత్వం అనే అవమానంతో కూడినటువంటి చీకటి అంతమొందిపోయి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి గొప్ప వెలుగుతో కూడినటువంటి కాలము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆనాడు మీరు ఎంతో ఆనందిస్తారు. ఏ విధంగా అయితే పంటను కోయువాళ్ళు పంటను కోస్తున్నప్పుడు ఎంత ఆనందపడతారో, అదే రీతిలో యుద్ధానికి వెళ్ళి పరాయి రాజులను వశం చేసుకొని వారి సంపదను సొంతం చేసుకున్నటువంటి సైనికులు ఆ కొల్ల సొమ్మును పంచుకునేటప్పుడు ఎంత ఆనందంతో ఆ డబ్బును పంచుకుంటారో, అదే రీతిలో దేవుడు గొప్ప ఆనందకరమైన రోజును
మీకు ప్రసాదిస్తాడని చెప్పి యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ప్రబోధించి వారికి మనోధైర్యాన్ని పెంపొందించడానికి కృషి చేశాడు. మెడ మీద కాడిని ఆయన విరగొడతాడు అని ప్రవచించాడు. అనగా ఆ రోజున దేవుడు మెస్సియా రాకతో వారి బానిసత్వాన్ని అంతమొందిస్తాడు. పూర్వం వారి బానిస వారి శత్రువులైనటువంటి అసిరియా ప్రజలు, బబిలోనీయులు వారి యొక్క ప్రజలు. కానీ ఈనాడు మనందరికీ శత్రువు దుష్టుడైన సాతాను, దాని దూతలు. ఈ దుష్టత్వంతో సాతాను మనల్ని పాపములో పడవేస్తూ, మనల్ని ప్రలోభ పెడుతూ, మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తూ, మన జీవితాలను బానిస బ్రతుకులతో మన జీవితాలను దుర్భరం చేసి మనల్ని బానిసలుగా మారుస్తుంది. కానీ ఈనాడు ఈ మెస్సయ్య రాకతో శత్రువైనటువంటి సాతాను నుండి మనకు విడుదల ప్రసాదిస్తాడు. అదే యెషయా ప్రవక్త యొక్క ఉద్దేశం. ఆ దివ్య బాలయేసుని యొక్క జననంలో, ఆ మెస్సయ్య యొక్క రాకలో దాగి ఉన్నటువంటి పరమార్థం ఇదే. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించిన ఈ ప్రవచనం మనకు ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో అక్షరాల నెరవేరింది అన్న సత్యాన్ని మనం ఈనాడు గ్రహించుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆనందిస్తూ ఉన్నాం. 6వ వచనంలో మనకొక శిశువు జన్మించెను అని చెప్పాడు. ఈ గొప్ప మార్పునకు, ఈ గొప్ప స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు, ఆనందానికి కారణం ఆ శిశువే. ఆయన జన్మము ద్వారా ఈ నేల తరిస్తుంది. ఆ రాజు జన్మంతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు తెలియపరిచిన ఆ ప్రవచనం అక్షరాల నెరవేరిందని యెషయా ప్రవక్త మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు తెలియపరిచిన ఆ ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరు పెడతారు అని 6వ వచనంలో మనకు తెలియచేశాడు. ఆ క్రొత్తగా జన్మించిన రాజులకు రారాజైన ఆ మెస్సయ్యకు ఈ విధంగా పేరు పెట్టడం ద్వారా అతడు సమూయేలు జ్ఞానం కలిగిన వాడని, అతని కంటే జ్ఞానం కలిగిన గొప్పవాడని, దావీదు రాజుని పరాక్రమము కలిగిన వాడని, మోషే ప్రవక్త సుగుణాలను కలిగిన వాడని, మరియు యోధ జాతిలో వారి యొక్క గొప్ప పితామహుల వంటి గొప్ప స్థాయికి చెందినటువంటి వాడు ఈ మెస్సయ్య అని యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాడు. అతడు దావీదు వారసుడని, ఈ సుగుణాలు మరొక దావీదు వారసునికి ఏ ఒక్కరికి ఉండవని, ఏ ఒక్క వారసుడు కూడా ఎలాంటి సుగుణాలు కలిగి లేడన్న విషయాన్ని మనకు తెలియచేశాడు. అతని రాజ్యమున సదా శాంతి నెలకొని ఉంటుందని ప్రవచించాడు. అనగా అతడు శాంతిని నెలకొల్పుతాడని, మానవుల మధ్య మానవులకు, అదేవిధంగా అటు దేవునికి మానవునికి మధ్య అతడు సత్యతను, శాంతిని నెలకొల్పుతాడని, అతడు నీతి న్యాయాలను పాటిస్తాడని, దేవుడే స్వయంగా ఆ మెస్సయ్యను ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ గొప్ప ఆనందకరమైన వెలుగుతో నిండిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి గొప్ప విజయముతో కూడినటువంటి రోజును మానవాళికి ఆ మెస్సయ్య రాకతో ప్రసాదిస్తాడని మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ప్రవచించాడు. నేటి సువిశేషంలో యోసేపు మరియలు దావీదు వంశానికి చెందినవారు కాబట్టి వారి యొక్క పూర్వీకులు దావీదు నగరమైనటువంటి బెత్లెహేమునకు చెందినవారు. ఆ విధంగా మరియ యోసేపులు కూడా బెత్లెహేమునకు చెందినవారే. కాబట్టి యూదుల జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో యోసేపు ఆ నవమాసాలు నిండిన స్థితిలో ఉన్నటువంటి మరియమాతను వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ఆ మాతను కూడా తనతో వెంటబెట్టుకొని బెత్లెహేమునకు ప్రయాణం చేశాడు. అతడు తెలిసే చేశాడో తెలియక చేశాడో మనకు తెలియదు, కానీ నిజానికి వారు బెత్లెహేమునకు వెళ్ళడం ద్వారా ఆ మెస్సయ్య లోకరక్షకుడు యేసుక్రీస్తు ఆ బెత్లెహేములో తల్లి మరియ గర్భాన జన్మించడం ద్వారా పూర్వం
ప్రవక్తలందరూ ప్రవచించిన ఆ ప్రవచనం అక్షరాల నెరవేరింది. యేసుక్రీస్తు మొదటి శిశువుగా జన్మించాడు అని చెప్పి మనకు సువిశేషం తెలియచేస్తూ ఉంది. అనగా దాని అర్థం మరియమాతకు ఇంకా వేరే బిడ్డలు ఉన్నారు అని అర్థం కాదు. దీని అర్థం ఏమిటి అని అనంటే, యూదుల సాంప్రదాయంలో జ్యేష్ఠునిగా జన్మించిన వానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు, గౌరవము, హక్కులు ఉంటాయి. యేసుక్రీస్తువు జ్యేష్ఠునిగా జన్మించి ఆ దేవుని యొక్క బిడ్డలమైన మన విషయంలో దైవ సంకల్పాన్ని నెరవేర్చి మనలను, అనగా మన మానవ కుటుంబాన్ని గౌరవప్రదమైన స్థితికి చేర్చడాన్ని అది సూచిస్తుంది. అది ప్రతి జ్యేష్ఠుని యొక్క బాధ్యత. ఈ కుటుంబ బాధ్యతను, దాని గౌరవాన్ని ఏ విధంగా జ్యేష్ఠుడు కాపాడి ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడో, అలాగే మానవ జాతిలో జ్యేష్ఠునిగా జన్మించిన దైవ కుమారుడైన యేసుక్రీస్తు కూడా తన కుటుంబమైనటువంటి మానవ జాతి యొక్క గౌరవాన్ని నిలబెడతాడని ఈ వాక్యం మనకు సూచిస్తూ ఉంది. వారు బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు వారికి స్థలం దొరకలేదు. ఆ విధంగా ఆ లోకరక్షకుడు, రాజులకు రారాజు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించడానికి ఒక స్థలము దొరకలేదని సువార్తకారుడు మనకు తెలియచేశాడు. జనాభా లెక్కలు జరుగుతూ ఉన్న రోజుల్లో చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశాల నుండి, దేశాల నుండి జనబాహుళ్యం వారి వారి యొక్క నగరాలకు, పల్లెలకు వెళుతూ ఉన్నటువంటి ఆ తరుణంలో ఎంత కిక్కిరిసి ఉన్న ఈ జనంతో యోధ నగరాలు, పల్లెలు నిండిపోయి ఉన్నటువంటి ఆ తరుణంలో వారికి తలదాచుకోవడానికి స్థలము దొరకపోవడంలో గొప్ప ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే క్రీస్తు ప్రభు జన్మించడానికి స్థలము దొరకలేదు అన్నటువంటి ఈ వాక్యం మనందరికీ నేటికి కూడా గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది. ఈ ప్రాపంచిక వ్యామోహాలతో, ఈ ప్రాపంచిక విషయాలతో మనము సతమతమవుతూ అనేక సందర్భాలలో మన జీవితంలో మనము దేవునికి స్థానం ఇవ్వలేని వ్యక్తులుగా ఉంటూ ఉన్నాము. కాబట్టి మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మనం నిజంగా క్రీస్తుకి మన జీవితంలో స్థానం ఇస్తున్నామా, ఆయన్ను మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నామా అన్నది మనము పరిశీలించుకోదగ్గ గొప్ప అంశము. ఆయన పూరిపాకలో జన్మించాడు. ఆయన రాజులకు రారాజు అని చెప్పబడ్డాడు. దావీదు వంశంలో జన్మిస్తాడని చెప్పబడ్డాడు. కానీ అతడు జన్మించడానికి స్థలము దొరకక పశువుల పాకలో జన్మించడం చూచినప్పుడు మనందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ క్రీస్తుని యొక్క జననం తన యొక్క తగ్గింపుతనాన్ని, వినయాన్ని, ప్రేమను, తన కరుణను మనకు వెల్లడి చేస్తూ ఉంది. మన ఎడల అతడు ఎంత తగ్గింపుతనముతో, ఎంత వినయముతో, ఎంత ప్రేమతో ఈ లోకంలో జన్మించాడో ఈ అంశం మనకు వెల్లడి చేస్తూ ఉంది. యేసుక్రీస్తు పూరిపాకలో పశువుల శాలలో జన్మించడం నిజంగా మన విశ్వాసాన్ని పరీక్షించే అంశమే. ఇలాంటి అనేక పరీక్షలు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఎన్ని పరీక్షలు ఎదురైనా మనం ఆయన వాక్యానుగుణంగా జీవించినప్పుడు మాత్రమే మనము నిజంగా ఆయనను సంతోష పెట్టగలుగుతాం, మన జీవితాలను ధన్యం చేసుకోగలుగుతాం. గొల్లలకు శుభవార్త ప్రకటించబడింది. సహజంగా తగ్గింపుతనం కలిగినటువంటి గొల్లలకు చిన్న చూపు చూడబడి సమాజంలో పాపాత్ములుగా పరిగణించబడినటువంటి ఆ గొల్లలకు క్రీస్తుని యొక్క జననం గూర్చినటువంటి శుభవార్త వెల్లడి చేయబడడం, దేవుని దూత వెళ్ళి ఈ శుభవార్తను వాళ్లకు తెలియచేయడం నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కానీ నేను పాపుల కోసమే వచ్చానన్నటువంటి క్రీస్తుని యొక్క వాక్యము ఈ సత్యాన్ని మనకు అర్థమయ్యేలా తెలియచేస్తూ ఉంది. తగ్గింపుతనం కలిగిన వాడే దేవునికి నిత్యము దగ్గరగా ఉండగలిగిన వాడు. పాపుల కోసం వచ్చిన ప్రభువు పాపాత్ములుగా పరిగణించబడి నిత్యము చిన్నచూపు చూడబడ్డ గొల్లలకు ఈ శుభవార్తను తెలియచేసి మనందరినీ కూడా అలాంటి తగ్గింపుతనము కలిగి మనము దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తులుగా, దేవుణ్ణి దర్శించుకుంటూ ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటూ జీవించే బిడ్డలుగా జీవించమని
ఈ సందేశం మనకు తెలియచేస్తూ ఉంది. యూదులందరూ ఎదురు చూచినటువంటి ఇది గొప్ప ఆనందకరమైనటువంటి వార్త. యూదులందరూ ఎదురు చూచారు. ఆ మాటకు వస్తే గొల్లలు కూడా ఈ మెస్సయ్య రాక కోసం ఎంతో ఆశగా ఎదురు చూచారు. కావున ఆ బాలయేసుని యొక్క జననం ద్వారా మనమందరము గొప్ప ఆనందానికి నడపబడ్డాం. ఇది గొప్ప ఆనందాన్ని ఇచ్చే శుభవార్త. ఎందుకంటే పూర్వ నిబంధనలో యూదులకు యెషయా ప్రవచించిన ఆ ఆనందకరమైన ఆ రోజు ఈ దివ్య బాలయేసు ఈ లోకంలో జన్మించిన ఆ మెస్సయ్య జన్మించిన రోజేనని, ఆ మెస్సయ్య ఈ బాలుడేనని ఆ దూత తన సందేశం ద్వారా గొల్లలకు వెల్లడి చేసింది. దావీదు నగరమైన బెత్లెహేములో ఆయన జన్మించాడు, అనగా దావీదు వంశంలో జన్మించాడు. హీబ్రూ భాషలో లెహం అంటే బ్రెడ్ అని అర్థం, రొట్టె. బెత్లెహేము అంటే రొట్టెల నిలయం. క్రీస్తు ఈ లోకంలో రొట్టెల నిలయంలో రొట్టెగా జన్మించాడు. మనందరికీ శారీరకమైన భోజనంతో మన ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉన్నాం. కానీ మన ఆత్మలో నశించిపోకుండా మనల్ని దేవునితో ఆత్మీయంగా ఐక్యపరచి మన జీవితాలను దైవత్వంతో నింపి మన జీవితాలను దేవునితో దైవపుత్రులుగా మార్చి రక్షించడం కోసమే మన ఆత్మీయమైన ఆహారంగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బెత్లెహేములో జన్మించడం ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చింది. అంతే రీతిలో మన ఆధ్యాత్మికమైన ఆహారంగా, నిత్య జీవమిచ్చే ఆహారంగా, పరలోకం నుంచి దిగివచ్చిన జీవము కలిగిన ఆహారంగా క్రీస్తు ఈ లోకంలో జన్మించిన విషయాన్ని ఈ బెత్లెహేము మనకి గుర్తు చేస్తూ ఉంది. ఆయనే క్రీస్తు ప్రభువు అని చెప్పి ఆ దూత ఈ ప్రపంచానికి వెల్లడి చేసింది. ఈ తక్కువ స్థితిలో జన్మించిన దివ్య బాలుడు పేదరికములో చివరకు ఒక సొంత గుడిసె కూడా లేకుండా పరాయి వారి యొక్క పశువుల శాలలో జన్మించినటువంటి ఈ దీన బాలుడే మీరందరూ ఎదురు చూచిన మెస్సయ్య అని చెప్పి ఆ అభిషిక్తుడు, ఆయనే దావీదు వంశంలో జన్మించువాడు, దావీదునకు వాగ్దానం చేయబడిన ఆ రాజులకు రారాజు, ఆయనే ఆ ప్రభువని ఈ దూత వెల్లడి చేసింది. పూర్వ నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఒక్క దేవుణ్ణి మాత్రమే ప్రభువు అని పిలిచారు. ఆ ప్రభువే వారిని ఐగుప్తు బానిసత్వం నుండి, అటు తరువాత బబిలోనియా బానిసత్వం నుండి, అటు తరువాత అనేక ఇబ్బందుల నుండి ఆయన వారిని కాపాడిన విధానాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ప్రభు అని పిలిచారు. ఈనాడు ఆ దివ్య బాలయేసువే మీ ప్రభువు అని ఆ దేవదూత మనకు తెలియజేయడం ద్వారా ఈ బాలుడు ఎవరు అన్న విషయాన్ని ఆ దేవదూత గొల్లలకు తెలియచేసింది. పూర్వం మిమ్మల్ని ఆదుకొని మిమ్మలను నడిపించిన ఆ దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించాడన్న విషయాన్ని ఆ దేవదూత స్పష్టంగా తెలియచేసింది. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై ఆ ప్రభువుని స్తుతిస్తూ స్తోత్ర గీతాలు, మహిమ గీతాలు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వం ఈ దేవదూతలు ఈ ప్రభువునే స్వర్గంలో ఆరాధించారు. ఆ ప్రభువే ఈనాడు ఈ భూమండలానికి దిగిరాగా ఆ దేవదూతలు కూడా దిగి వచ్చి ఈ భూమండలంపై జన్మించిన ఆ దివ్య బాలయేసుకు స్తోత్ర గీతాలు పాడారు. ఈ విధంగా స్వర్గము భువికి దిగి వచ్చినట్లయింది. భువి దివి రెండు ఐక్యం చేయబడ్డాయి. ఈ విధంగా మానవుడు దేవునితో ఐక్యమయ్యాడు. ఈ విధంగా స్వర్గము భూమి మీదకు దిగి వచ్చిందని ఈ దేవదూతలు ఆ ప్రభుకి స్తోత్ర గీతాలు ఈ లోకానికి వచ్చి పాడడం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మనం నిత్యము మన దివ్య పూజలో ఆ ప్రభువుకి మహిమ గీతాలు, దేవదూతలు పాడినటువంటి ఆ స్తోత్ర గీతాలు పాడుతూనే ఉన్నాం. మెస్సయ్య రాక ఒక కొత్త శకానికి ఆరంభంగా మనం గ్రహిస్తూ ఉన్నాం. నిజానికి మానవునికి దేవుణ్ణి స్తుతించి మహిమపరచు ఆ యోగ్యత కానీ అంతటి అర్హత కానీ లేదు. కానీ ఈనాడు దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి ఆ మెస్సయ్య రాక ద్వారా మానవుడు ఒక నూతన శకంలోనికి, గొప్ప స్థితిలోనికి నడపబడ్డాడు. ఈనాడు మానవుని యొక్క దీనస్థితి లేవనెత్తబడింది. అతడు
ప్రభుని స్తుతించగలిగినటువంటి, ఆ ప్రభుని మహిమపరచగలిగినటువంటి గొప్ప స్థితికి నడిపించబడ్డాడు. కాబట్టే మానవుడు ఇప్పుడు ఒక గొప్ప స్థితికి, దైవీకమైన స్థితికి లేవనెత్తబడ్డాడు. కాబట్టి అతని స్తుతులకు విలువ ఉంది. అతని జీవితానికి కూడా ఒక అర్థము పరమార్థము ఉంది. మన జీవితాలకు విలువనిచ్చి దేవుని అనుగ్రహాలతో మనల్ని నింపి గొప్ప స్థితికి మనల్ని నడిపించడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మానవుణ్ణి దేవునితో ఐక్యపరచగలిగిన ఆ గొప్ప స్థితి ఒక్క యేసుక్రీస్తునకే ఉంది అన్న విషయాన్ని మనం ఎన్నడూ మరువరాదు. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవ మాతృనిగా మన మధ్య జీవించి మనలను దేవుళ్ళుగా దైవత్వంతో, దైవ స్వభావంతో నింపిన ఈ గొప్ప మహోత్సవాన్ని మనం ఘనంగా కొనియాడుకుంటూ ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యోహాను శుభవార్త 2వ అధ్యాయములో పచ్చి మంచినీళ్లను క్రీస్తు ద్రాక్షరసంగా మార్చి గొప్ప అద్భుతాన్ని, సూచక క్రియను చేసిన అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం. పచ్చి మంచినీళ్ల లాంటి మన మానవ స్వభావాన్ని ఈనాడు దైవ స్వభావం వంటి ద్రాక్షరసంతో, విలువైన శ్రేష్టమైన ద్రాక్షరసంతో నింపి అక్కడ ఇక మంచి నీళ్లు కనిపించకుండా శ్రేష్టమైన ద్రాక్షరసమే కనిపించేటట్లుగా గొప్ప అద్భుతాన్ని క్రీస్తు కానాపల్లిలో చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జననము ద్వారా మనల్నందరినీ కూడా, మానవ మాతృలము తుచ్చమైన క్షయమైనటువంటి మనల్నందరినీ అక్షయమైన గొప్ప విలువైనటువంటి జీవితాలకు దైవ స్వభావంతో నింపి దేవుని బిడలుగా, స్వర్గరాజ్యానికి వారసులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్యావతారం ఎత్తడమే మనందరి యొక్క ధన్యత, మనందరి యొక్క భాగ్యము. అతడు ఎంతో ప్రేమతో, కరుణతో ఉచితానుగ్రహాలను మనకు అందిస్తూ మన రూపంలో మానవ మాతృడికి ఈ లోకంలో జన్మించిన ఈ గొప్ప మహోత్సవము ద్వారా మనం ఆయన ఈ లోకానికి తెచ్చిన సమస్త శాంతిని, సమాధానాన్ని, వెలుగును, జీవాన్ని నిత్యము పొందుకుందాం. ఆ ప్రభు దగ్గరకు వెళదాం. ఆయన మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ చల్లని దివ్య బాలయేసు ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి తన అనుగ్రహాలతో నింపి తన రక్షణ భాగ్యాన్ని, తన దైవత్వాన్ని నిండుగా మీకు ప్రసాదించి మిమ్మలను దేవుని వారసులుగా మార్చి మిమ్మలను సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.